అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 112. సార్, కార్డ్స్ పంచడం అయిపోయింది. మన వాళ్ళు కూడా రేపు దిగుతారంట అని చెబుతున్న అర్జున్ మాటలకి, సార్ ఏంటి బావా అని పిలు, అవన్నీ నాకేం చెప్పనవసరం లేదు అర్జున్, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష. హర్ష మాటలకి తెగ సంబరపడిపోతూ బావా అన్నాడు. వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు హర్ష. సారీ అని ఏదో అనబోతుంటే చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూస్తున్న అందరి కళ్ళు చెమ్మచేరాయి. చిన్నప్పటి నుండి ఆ ఇంట్లోనే పెరిగిన అర్జున్ కళ్ళల్లో ఆనందాన్ని చూసి అందరూ మురిసిపోయారు. దివి పరిస్థితి అయితే అసలు చెప్పనవసరం లేదు. భయ్యా ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తాడని అనుకోలేదు. అంతలో కార్డ్స్ తీసుకొని సుమిత్ర, ఆర్య ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. వదిన గారు, రండి రండి కూర్చోండి అంటూ నీలిమ సోఫా చూపించడంతో ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఇక వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. హాయ్ ఆర్య, హాయ్ అర్జున్, ఎక్కడి వరకు వచ్చాయి పెళ్లి పనులు? ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యాయి అన్నాడు ఆర్య. అంతలో అదిత్రి మాము అనుకుంటూ శౌర్య కోసం బయటకు రాగానే పాపని చూసిన ఆర్య నవ్వి ఇలారా అన్నట్లు చేతితో సైగ చేశాడు. ఎవరితోనైనా కలిసిపోయి అదిత్రి దగ్గరికి వెళ్ళింది. నీ పేరేంటి బేటా? అదిత్రి అంది ముద్దుగా. పాపని ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఆర్య. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్? ఎల్కేజీ. ఓ గుడ్. వేర్ ఈజ్ మమ్మా అన్నాడు. తన రూమ్లో బజ్జుంది అని అంజు గురించి చెప్పింది అదిత్రి. సమీరా అనుకున్నాడు ఆర్య. మమ్మకి ఏమైంది బేటా, ఎందుకు బజ్జుంది అన్నాడు కాస్త కంగారుగా. మమ్మ అంటే అంజు అన్నాడు అర్జున్. ఓ ఓకే ఓకే. మమ్మీ ఏం చేస్తుంది బేటా? మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది హన్షి పిన్నితో అనగానే, ఓకే నేను వచ్చాను రమ్మని చెప్పు బేటా. నేనంటే మీరెవరు, మిమ్మల్ని ఏమని పిలవాలి అనింది. ఆ మాటకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా డాడీ అని పిలు అన్నాడు. డాడీ అనగానే పనిచేసే వాళ్ళలా వదిలిపెట్టి మరి ఆర్యని చూశారు. అదిత్రి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి మీరు నాకు డాడీనా? అవును బేటా, నేను నీకు డాడీని. మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? నేను అలిగా బుంగమూతి పెట్టుకున్నా, మీతో మాట్లాడను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అదిత్రి చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని ఆమె బుగ్గపై చేయి పెట్టి నిమురుతూ, సారీ బేటా, ఇంకెప్పుడు నేను వదిలిపెట్టాను, ఐ ప్రామిస్ యూ అంటూ గొంతు పట్టుకున్నాడు ఆర్య. ఫేస్ ఎక్స్ప్రెషన్కి పడిపోయింది అదిత్రి. థ్యాంక్ యూ డాడీ అంటూ గట్టిగా అతన్ని చుట్టేసింది పాప. అంత ప్రేమగా డాడీ అని పిలుస్తుంటే లోపల ఏదో తెలియని పులకింత. అంజు తెలియకుండానే అదిత్రికి తల్లిగా మారింది. ఆర్య అతనికి కూడా తెలియకుండానే తండ్రి అయ్యాడు. అదిత్రికి అంజు ఫ్యామిలీకి అదిత్రి బాగా కనెక్ట్ అయిపోయింది. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న వాళ్ళందరూ కళ్ళకి విందు చేస్తున్నట్లు అనిపిస్తుంటే కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయారు. అప్పుడే తన రూమ్ నుండి బయటకు వచ్చిన హర్ష ఎదురుగా చూస్తున్న దృశ్యానికి అతని కళ్ళు కూడా నిలిచిపోయి మనసు సంతోషంగా మారిపోయింది. ఇక నుండి అదిత్రి యుఎస్ వెళ్తే ఆర్య సమీరాతో ఎలా ఉంటుందో ఏంటో అని చాలా దిగులు పడ్డాడు. ఇప్పుడు అతనికి ఆ బాధ లేదు. తనకి ఒక మంచి తండ్రి దొరికాడు. ఇక ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు అనిపించింది. అదిత్రి ఫేస్ నిండా మొదలు పెట్టి, యు ఆర్ సో క్యూట్ బేటా అని అతడి పాకెట్లో నుండి చాక్లెట్ తీసి అదిత్రి చేతిలో పెట్టి, మమ్మీని తీసుకొస్తావా అన్నాడు. సరే డాడీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎప్పుడొచ్చావార్యా? ఇప్పుడే బావగారు. ఇదిగోండి అల్లుడు గారు, మొదటి కార్డు ఇవ్వాలని వచ్చాను అని సుమిత్ర కార్డు తీసి హర్ష చేతిలో పెట్టింది. వీళ్ళ వెడ్డింగ్ కార్డు కూడా దివిని తీసుకురమ్మనడంతో లోపల నుండి కార్డు తీసుకొచ్చి హర్ష చేతిలో పెట్టింది. కార్డుని స్వీట్ బాక్స్ని తీసి సుమిత్ర చేతిలో పెట్టాడు హర్ష. ఇక సుమిత్ర, ఆర్య ఇద్దరు హర్ష కాళ్ళు మొక్కి సుమిత్ర, ఆర్య అంజు దగ్గరికి వెళ్ళారు. ఎలా ఉంది అంజు? అమ్మా మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం. సరే కానీ హెల్త్ ఎలా ఉంది అంజు అన్నాడు ఆర్య. బాగుందన్నయ్య. ఏం తినాలనిపిస్తుంది? ఏం తినాలనిపించట్లేదన్నయ్య. ఇదిగో డ్రై ఫ్రూట్ లడ్డు తిను అంటూ అంజు నోట్లో పెట్టింది సుమిత్ర.
ఇక వాళ్ళ అమ్మ పెట్టిన లడ్డుని వద్దనకుండా తినేసింది అంజు. బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా అంజు? హా అన్నయ్య, కొంచెం కొంచెం. నాన్నగారు ఏం చేస్తున్నారు? ఏం లేదమ్మా, నిన్ను ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అల్లుడి గారిని ఎలా అడగాలో అర్థం కావట్లేదు. వద్దులే అమ్మా, ఆయన నన్ను వదిలి ఉండలేరు. పెళ్ళైనప్పటి నుండి ఒక్కరోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక్క నిద్ర కూడా చేయలేదు. డెలివరీ అయ్యే వరకు నిద్ర చేసి రావాలమ్మా, అలా ఇక్కడే ఉండకూడదు అంటున్న సుమిత్ర మాటలకి, రేపు నేను వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానత్తయ్య అన్నాడు. హర్ష వాళ్ళ మాటలకి షాకింగ్గా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వచ్చాడో తెలీదు, వీళ్ళ మాటలు వినేశాడు. థ్యాంక్ యూ బావగారు. ఇంట్లో చెల్లి లేకపోతే అసలు ఉండాలనిపించట్లేదు. అసలు పెళ్లి సందడిలాగా కూడా అనిపించట్లేదు అంటున్న అతన్ని నవ్వుతూ చూస్తూ, మా సందడి మొత్తం మీరే తీసుకెళ్తున్నారుగా, ఇంకేంటి అన్నాడు. అతని మాటలకి అంజు డల్ అయిపోయింది. ఏమైంది అంజు, అలా అయిపోయావు అన్నాడు ఆర్య. మాట్లాడలేదు అంజు. ఇక వాళ్ళిద్దరికీ ప్రైవసీ కోసం బయటకెళ్లారు. ఏమైంది వైఫీ, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అడిగావుగా, హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ అలా బాధపడతారా చెప్పు అన్నాడు హర్ష ఆమె తల నిమురుతూ. నేను లేకపోతే మీరు ఉండలేరు కదా, అమ్మతో అలా ఎందుకు చెప్పారు? మరి నేను లేకపోతే నువ్వు ఉండగలవా? ఉండలేను. నేనొక 2 days ఉండి వచ్చేస్తాను హబ్బీ, ఎక్కువ రోజులు ఉండను. వాళ్ళకి ఎవరున్నారు వైఫీ, నువ్వే కదా, మరి మీరు కూడా రండి అనగానే వియర్డ్గా చూసి, నీకు పిచ్చి బాగా ముదిరింది పాపా, నేను అక్కడికి ఎలా వస్తానే అన్నాడు. అవునులేండి, తమరు పియ్యం కంటే ఎక్కువ బిజీగా ఉంటారు కదా, మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నాను అనింది. అంజు తలపై ఒక్కటిచ్చి, ఏంటి వెటకారమా? వెటకారం ఏంటి, నిజమే కదా అనింది అంజు. నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేను వైఫీ, కానీ తప్పదు. ఇలాంటి టైంలో కూడా వెళ్ళకపోతే బాగోదు. ఓకేనా? చూడాలనిపిస్తే నేనే వస్తాను అన్నాడు. ముడిచిన పెదాలపై ముద్దు పెట్టి, రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక సుమిత్ర వెళ్ళిపోవడంతో ఆర్య సమీర కోసం వెయిట్ చేస్తున్నాడు. అతని ఎదురు చూపు ఫలించినట్లుగా సమీర రావడంతో ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. తల కిందకి దించింది సమీర. ఆమెను చూసి నవ్వుతూ, కూర్చో సమీ అన్నాడు. మెల్లగా అతనికి కాస్త దూరంగా కూర్చుంది. ఈ గ్యాప్ మరీ దగ్గరవుతుందేమో, కాస్త దూరంగా కూర్చో అన్నాడు వెటకారంగా. అతను ఎలా అన్నాడో అర్థమైన సమీ కాస్త దగ్గరికి జరిగింది. నాతో మాట్లాడవా సమీ? అయ్యో, మీతో ఎందుకు మాట్లాడను అనింది కళ్ళు కిందకి దించి. ఆ ఫ్లోర్ మీద ఎవరైనా ఉన్నారా ఏంటి, అలా చూసి మాట్లాడుతున్నావు అనగానే చిన్నగా అతన్ని తల తిప్పి చూసింది. ఐవింగ్ చేశాడు ఆర్య. అతను అలా చేయగానే గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ వెంటనే కళ్ళు కిందకి దించేసింది. నవ్వుతూ, సమీ బయటకు వెళ్దామా అన్నాడు. బయటకెందుకు అనింది కంగారుగా. పబ్లిక్లో ముద్దులు పెట్టుకుంటే బాగోదు కదా, అందుకే బయటకు వెళ్దామంటున్నాను అన్నాడు కొంటెగా. వీళ్ళిద్దరికీ కాస్త ప్రైవసీ ఇవ్వాలని జనాలంతా కాస్త దూరంగా వెళ్ళారు. ఆమె అలా కంగారుగా చూస్తుంటే నవ్వుతూ, అదేం లేదు కానీ మన వెడ్డింగ్ కార్డ్స్ నా ఫ్రెండ్స్కి ఇద్దరం కలిసిద్దామని అన్నాడు ఆర్య. కాస్త కంగారు తగ్గి వస్తాను అన్నట్లు తల ఊపింది. ఇక అక్క నుండి హర్షకి చెప్పే బయలుదేరింది. మీరెప్పుడు ఇంతేనా, ఇలాగే సరదాగా మాట్లాడతారా? పెళ్ళైన తర్వాత నువ్వే చూస్తావుగా ఎంత సరదానో. సరే కానీ పాప నా దగ్గరికి వస్తుంది, అలవాటైపోయింది నాకు అన్నాడు సంతోషంగా ఆర్య. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.